ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన క్రీస్తు యేసు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది లూకా శుభవార్త 9వ అధ్యాయము 23వ లేఖనం. సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవుడు ఈ దినమున మనందరితో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ యథార్థమైనటువంటి దేవుడు, ఆ నీతిమంతుడైనటువంటి దేవుడు, ఆ సత్యవంతుడైనటువంటి దేవుడు, మరి అట్టి కృప కలిగినటువంటి దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాటే. సిలువ శ్రమలకు సాదృశ్యమై ఉండగా, అట్టి శ్రమలన్నిటిని కూడా, పాపములను, శ్రమలను, వేదనలను అన్నిటిని కూడా ఎత్తుకొని ప్రభువుని ఏ దినమైతే నువ్వు వెంబడించగలవో, వెంబడించినటువంటి నీవు ప్రభువులో విశ్వాసపరమైన జీవితంలో ఏ దినమైతే ధరించుకుంటావో, అట్టి వారి అందరి విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించుము, అప్పుడు నీవు నా యొక్క నిత్య జీవమునకు అర్హుడవు అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఆ రీతిగా మన శ్రమలను మోసుకొని మరి దేవుని దగ్గరకు వస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ప్రేమన క్రైస్తవ సంఘములారా, విశ్వాసులారా, మరి దేవుని యొక్క బిడ్డలారా, మరి మనమందరము కూడా ఏ దినము నుండైనా సరే మన శ్రమలను, మన వేదనలను, మన బాధలను అన్నిటినీ భరించుకుంటున్నటువంటి మన జీవితములలో ఆ శ్రమలకు సాదృశ్యమైనటువంటి ఆ సిలువను ఎత్తుకొని దేవుడిని వెంబడించగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క సహాయమును మనం అందరం కూడా, ఆ సహాయముతో పాటుగా ఆశీర్వాదమును కూడా పొందుకోగలం. మరి ఏ దినము నుండైనా ఆ రీతిగా ఉందాము అనుకున్నట్లయితే అందరూ ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభువు పేరిట అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకము, కృప, కనికరములు కలిగిన దేవ, మీ పాదములకు ఎనలేని వందనములు, స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ప్రభా, ఇదిగోనైనా ఈ యొక్క ఛానల్ను వీక్షించుచున్నటువంటి ప్రతి బిడ్డను, అంతేకాకుండా విని ఆలకిస్తున్నటువంటి ప్రతి బిడ్డను నేను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, మేమందరము కూడా విశ్వాసులమని నాయన అనుకుంటున్నామే తప్ప ఏనాడు కూడా సిలువను ఎత్తుకొని మిమ్మల్ని వెంబడించలేకపోతూ ఉన్నాం. ప్రభా, ఈ దినమనండైనా సరే మా శ్రమలను మోసుకొని మిమ్మలను వెంబడించు వారిగా మా హృదయములను మార్చమని, అట్టి కృపా సహాయమును ప్రతి బిడ్డకును దయచేయమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఇదిగోనైనా ప్రతి విశ్వాసిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.